ఏ అమ్మ, ఈ మధ్య ఊర్లో ఎవడో చొక్కా నేలని ఎవడు దిగాడంటగా. వాడి గురించి చాలా విన్నాను. వాడు మామూలుడు కాదంట కదా. ఏందో అందరినీ వాడి వైపు తిప్పుకుంటున్నాడని విన్నాను. అవును సార్, నా మడ్డు వచ్చి అన్నీ మంచి పనులే చేస్తున్నాడు. అందుకనే ప్రజలందరూ వాడిని నమ్ముతున్నారు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి వాడి దగ్గరికి వెళ్తున్నాను నేను. ఒక క్రిమినల్ గురించి తెలుసుకోవాలంటే వెళ్ళాల్సింది వాడు మంచి చేసిన ఊరికి కాదు, తప్పు చేసిన ఊరికి. హలో సార్, నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. మీరు రాసిన ఆర్టికల్ నేను చదివాను. అయితే అసలు మీరు చుక్కా వ్యాన్ ద్వారా ఎందుకని ఇంత సఫర్ అయ్యారు? సఫర్ అయ్యారా అని ఎప్పుడు అడుగుతున్నారండి సార్? ఆ లంచకుడుకు చేసిన పని మిమ్మల్ని చేసుంటే మీకు తెలిసేది సార్. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను, కానీ మీరు పట్టించుకోలేదు. ఆ లంచకుడుకు అమ్మాయిని అనుకుని నన్ను దింగాడు సార్ నా కొడుకు. అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి సార్. వాడిని పట్టుకోవడానికే వచ్చాను. సార్ చెప్పండి. ఏరప్పించినమడ్డ, చాలా రోజులు అయింది కదా మనం ఇట్టా టూర్కి వచ్చి. ఇంత మటుకి నన్ను టూర్కి తీసుకురాలేదు, ఎందుకు ఈరోజు తీసుకొచ్చావు? ఈరోజు ఎందుకో తీసుకురావాలనిపించిందే. అంటే మన యానివర్సరీ జరిగి చాలా రోజులైంది కదా, అందుకని తీసుకొచ్చాను ఇక్కడికి. నా మొడ్డ ఏముందిరా ఇది? దీన్ని వేసుకుంటే మామూలుగా ఉండదురా. ఎట్టగైంది దీన్ని వేసుకోవాలరా, సావదింగెత్త దీన్ని. ద నెక్స్ట్ డే. హే హాయ్, మీరు ఎప్పుడు ఇట్టాగే గాలిపోకుల్లా తిరుగుతూనే ఉంటారా? అంటే ఎప్పుడు ఇంటికాడ ఉంటారు కదా. హే, నేనెవరో నీకు తెలుసా? నేను ఎప్పుడు బయట తిరుగుతున్నాను, ఎలా తెలుసు నీకు? ఏంటి, నువ్వు నన్ను ఏమన్నా ఫాలో అవుతున్నావా ఎరుపుక? నేనెప్పుడు ఇట్లా అమ్మాయిలతో మాట్లాడను, డైరెక్ట్గా దెబ్బేయటమే. ఏదో మీరు అందంగా కనిపిస్తున్నారని మీకు లైన్ కలుపుతున్నాను. నేను నీకులాగా ఎర్రిపోకు దాన్ని కాదు. నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను దెబ్బలు ఆడుకోవాలనుకుంటే వాడితోనే ఆడుకుంటా. నువ్వు దెంగేరా పిల్లపు కూడా. ఒకసారి ఆలోచించుకుని చెప్పు. నేను తట్టడు మామూలుగా ఉండదే లంజా. ఇంకా ఆలోచించుకునేది ఏమీ లేదు, చెప్పాను కదా, దెంగేరా పిల్లపు కూడా. ఇలాంటి అమ్మాయిలు మన నాన్నని ఎప్పటికీ అర్థం చేసుకోరు మామ. అందుకని ఇలాంటి లంచుల కోసం మన దగ్గర ఉన్న సూత్రం ఏంటంటే తట్టి దెంగడమే. రేపుగా నేనట్ట బయటికి వెళ్ళొస్తాను, నువ్వింటో జాగ్రత్త. ఎల్లుండి వస్తా నేను, ఇంటో జాగ్రత్త రప్పుగా. ఇలాంటి సమయంలో వీళ్ళంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా వెళ్ళి చూసుకుందాం. ఆ రోజా నా మొడ్డ ఈ రూమ్లో నా లవర్ ఉందనుకున్నాడు, కానీ నా లవర్ బయటికి వెళ్ళిందని వాడికి తెలియదు. వాడు నా లవర్ ఈ రూమ్లో ఉందనుకుని నా మీద ఎక్కి చేయాల్సిన పని అంతా చేసేసాడు సార్. నేను మీ దగ్గరకు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తే మీరు నన్ను ఒక ఎర్రిపోగు లెక్క చూశారు. అసలు నాకు ఏ సపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాడిని పట్టుకోవడానికి కూడా రాలేదు. లంచా కొడుకులు మీరు. ఇది సార్ ఆ లంచా కొడుకు చేసిన తప్పు. వాడు ఆ అమ్మాయి అనుకుని వాడిని చావదీంగాడు. ఇదిగో అప్ప, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ వాడిది ఒక్కటే తప్పు పని చేసిండాడే. వాడు చాలా మంచి పనులు చేసిండాడు అంటగా. ఒక పని చేయి, ఆడెన్ని మంచి పని చేసినాడో ఆ మంచి పనులు వాడు కనుక్కోనరా. ఆ తర్వాత ఈ పోగులో చెడ్డ పనికి, ఆ పోగులో మంచి పనులకి అన్నిటికీ మొత్తం మిక్సింగ్ చేసి ఆ చెడ్డ పనుల్లో ఈ మంచి పనులు తీసేయగా ఆడు ఎక్కువ మంచి పనులు చేశాడా చెడ్డ పనులు చేశాడో తెలిసిపోద్ది. అప్పుడు అన్నీ ఈజీగా పట్టేసుకోవచ్చు. ఏమంటావు చకవత్? వెళ్ళి అది కూడా పట్టురా, ఆ తర్వాత చూద్దాం. ఇంకా